విజయ్ తలపతి ఈ పేరు రాజకీయ నాయకుడి కంటే కూడా హీరోగానే అందరికీ తెలుసు. ఎన్నో సినిమాలు చేసి తన నటనతో డ్యాన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి స్టార్డమ్ను సంపాదించుకున్నారు. విజయ్ తలపతి ఆయన భార్య సంగీతకు 1996వ సంవత్సరంలో వివాహం జరిగింది. అయితే ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్న ఒక వార్త ఏంటంటే విజయ్ తలపతి భార్య సంగీత గారు తమ 25 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాను విజయ్ దగ్గర నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్లు కోర్టును ఆశ్రయించారు. తనకు డివోర్స్ కావాలని అందులో అయితే తెలిపారు. ఇప్పుడున్నటువంటి మీడియా ఛానల్స్ కథనాల ప్రకారము విజయ్ తలపతి ఆయన భార్య సంగీతను పట్టించుకోకుండా వేరే నటితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారని, అందుకే భార్య సంగీత గారు ఇలా విడాకులకి అప్లై చేశారని తెలుస్తోంది. విజయ్ దళపతి గారికి సంగీత గారికి 2 సంతానం, ఒక బాబు ఒక పాప. బాబుకి 25 సంవత్సరాలు అయితే పాపకి 20 సంవత్సరాలు. ఇలా ఇన్నేళ్ల తర్వాత తెలిసి ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారు. విజయ్ తనతో ఉండడం లేదని 2021వ సంవత్సరం నుంచే తామిద్దరం వేరుగా ఉంటున్నామని, దీనివల్ల చాలా మానసిక క్షోభను అనుభవించానని సంగీత గారైతే చెప్పుకొచ్చారు. ఇలా ఈ మాటలన్నీ వింటున్న ఫ్యాన్స్ ఆ నాటిపైన సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావు, నీకు ఇంకెవరూ దొరకలేదా అంటూ పలు రకాలుగా నిందిస్తున్నారు. వీరిద్దరికీ ఉండే సంబంధం గురించి అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు సంగీత గారు చెప్పిన తర్వాత నమ్మాల్సి వస్తుంది అని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. టీవీకే అధినేత విజయ్ దళపతి గారు రాజకీయ పరంగా యాక్టివ్గా ఉండే ఇటువంటి సమయంలో ఇలాంటి వార్త నిజంగా ఫ్యాన్స్ని చాలా బాధిస్తోందని చెప్తున్నారు. సంగీత గారు గతంలో కూడా మా మధ్య ఈ విషయాల పట్ల చాలా గొడవలు వచ్చాయి, అప్పుడు మారతాను, ఇలాంటి సంబంధాలను కట్ చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇలాగే కొనసాగిస్తున్నాడు, మాట తప్పి మానసిక క్షోభను గురి చేశాడని సంగీత గారు చెప్పుకొచ్చారు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.